ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. నా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యములో మనము ఒక మాటని మనం చదువుకోవాలండి. ఏంటది అంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క వాక్యమును యాకోబుతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. చూడండి, యాకోబు తన యొక్క సొంత ఇంటిని, తన యొక్క కుటుంబాన్ని విడిచి తన మామగారి ఇంటికి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ప్రభు అతనిని మార్గ మధ్యంలో అతన్ని దర్శించాడండి. అక్కడ ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. నా దేవుని బిడ్డలారా, మన యొక్క మార్గాలలో, మన యొక్క ప్రయాణాలలో మనం వెళుతున్నటువంటి అనేకమైనటువంటి స్థలాలు, చోట్లు, ప్రతి స్థలములో మనలను ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. అంటే ఏ స్థలములోకి వెళ్ళినను, ఏ చోటుకి వెళ్ళినను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నీతో కూడా వచ్చి నిన్ను ఆయన కాపాడుతాడు. అందుకని అక్కడ వాక్యం అంటది, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ కాపుదల ఎంతమందికి ఉంది? ఈ కాపుదల దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి, ప్రభు యొక్క కనుదృష్టి మనకు తోడుగా ఉండి, ఏ స్థలమందు ఉన్నా, ఏ యొక్క మార్గమందు మనం నిలిచినా మనము కాపాడబడి సురక్షితముగా తిరిగి గృహానికి చేరుకోగలిగినటువంటి ఇటువంటి కృప ధన్యతను మరి ఎంతమంది సంపాదించుకున్నారు అని మనం గమనించినప్పుడు నా దేవుని బిడ్డలారా, మరి తక్కువ మందే అండి. కానీ ప్రభు అంటాడు, ఈ స్థలమునకు నిన్ను మరలా రప్పిస్తాను. ఏ స్థలం అది? నువ్వు ఏ యొక్క స్థలం అయితే విడిచి వెళ్ళావో ఆ స్థలానికి నేను మరలా తీసుకుని వస్తాను. కనుక ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నా దేవుని బిడ్డలారా, ఇదిగో మన యొక్క కుటుంబంలో మరి మన యొక్క ప్రతి వారిని కూడా ప్రభు, ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి వారిని కూడా ప్రభు కాపాడునట్లుగా, అలాగనే ఇదిగో మరలా తిరిగి మరి ఎవరైతే ఉన్న చోట నుంచి తొలగిపోయి ఉన్నారో మరలా ఆ కృపలోనికి, దైవత్వంలోనికి, ప్రార్థనా జీవితంలోనికి, ఆయన సన్నిధికి ప్రభు మరలా వారిని తీసుకొచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఉదయ కాలమందునైనా ఈ మాటలు నా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయా. నా తండ్రి నాయన, మా యొక్క ప్రతి స్థలములో నా ప్రభ మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వేలాది వందనాలు. నిజమే నాయన, నీవు కాపాడకపోతే మేము కాపాడబడలేమయ్యా. నువ్వు కాపాడుతున్నందుకు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిమ్మని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.